సంచలనాత్మక ప్రయోగాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరో అడుగు ముందుకేయబోతున్నారు. 2029 నాటికి అంగారక గ్రహంపైకి 10 లక్షల మందిని తీసుకెళ్తామన్నారు. దీనికి సంబంధించిన ప్రణాళికలు జరుగుతున్నాయని చెప్పారు. మార్స్ ప్లాన్ లో భాగంగా దీన్ని సాధించడానికి తాను గేమ్ ప్లాన్ చేస్తున్నానని చెప్పారు. అయితే ఈ ఏడాదే అంగారక గ్రహంపైకి తమ మొదటి మానవ సహిత యాత్రను ప్లాన్ చేసింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రయోగాన్ని 2026కు మార్చారు. ఇక అప్పటి నుంచి ఆ ప్లాన్ పై ఎవరూ ఏం మాట్లాడలేదు. తాజాగా ఆ ప్రయోగం 2029 నాటికి పూర్తయ్యేలా ప్రయత్నిస్తున్నామని ఎలాన్ మస్క్ ప్రకటించారు. తాజాగా ట్విట్టర్ ఎక్స్ వేదికగా పలువురు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. తమ గేమ్ ప్లాన్ ను సాకారం చేసుకునేందుకు తాము కృషి చేస్తున్నామని వివరించారు మస్క్. విమానాల్లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణాలు చేసినట్లే భవిష్యత్తులో అంగారక గ్రహం నుంచి భూమికి కూడా నిత్యం ప్రయాణాలు జరుగుతుంటాయని మస్క్ పేర్కొన్నారు. స్పేస్ ఎక్స్ స్టార్షిప్ ద్వారా మనుషుల్ని అంగారక గ్రహానికి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ఇక ఒకే గ్రహంపై నివసించే జాతి నుంచి వేరువేరు గ్రహాలపై జీవనం సాగించే జాతిగా మనం ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. చంద్రుడిపై అడుగుపెట్టి 50 ఏళ్లు దాటినా ఇప్పటి వరకు చంద్రుడిపై శాశ్వత నివాసం ఏర్పరచుకోలేకపోయామని చెప్పారు. త్వరలోనే అంగారక గ్రహంపై కూడా నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి భూమిపైకి నిత్యం రాకపోకలు సాగించే జాతిగా మనం అవతరించబోతున్నామన్నారు మస్క్.